నువ్వొక్క మాట కూడా చెప్పకుండా పోటీకి పోయినావు. ప్రపంచాన్ని జయించినంత సంతోషంగొచ్చినావు. నీ కష్టార్జితాన్ని నీ అన్నా వదినల పెళ్లి రోజు కానుకగిచ్చినావు. కాదనను సీనయ్యా. కానీ నువ్వు ఊరి బరువు నిలబెట్టినవని జనాలు మెచ్చుకుంటుంటే మురిసిపోవాలనో, ఇంట్లో వాళ్ళెవ్వరికీ చెప్పకుండా పోయినవని బాధపడాలనో నేను తేల్చుకోలేకపోతున్నాను. ఈ సంగతి నువ్వు ఖచ్చితంగా నాకే చెప్పాలని నేను అంటలేనురా. మీ అన్నలకో వదినలకో లేకుంటే ఇంట్లో పనోళ్ళకైనా ఒక మాట చెప్పింటే విషయం నా వరకొచ్చి తొందరలో వెళ్ళిపోయినావని సర్దుకుపోయేటిదాన్ని. నువ్వు తప్పు చేసినవని మాత్రమనను, దారి తప్పుతవేమోనని హెచ్చరిస్తున్నాను సీనయ్య. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ఎదిగే అవకాశం వచ్చిందని నువ్వు అనుకున్నా, ఆ కాళ్లు నేల మీదనే ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు. నా బిడ్డల్లో చివరోనివి. ముందుకు రావాలని తల్లి కోరుకుంటుంది గాని పద్ధతులు కట్టుబాట్లు కూడా దాటిపోయేంత ముందుకు పోరాదని చెప్తున్నాను. పద్ధతులు కట్టుబాట్లు కూడా దాటిపోయేంత ముందుకు పోరాదని చెప్తున్నాను. అర్జెంట్ కాబట్టి 400 డిమాండ్ చేశాను. నా బిడ్డల్లో చివరోనివి. ముందుకు రావాలని తల్లి కోరుకుంటుంది గాని పద్ధతులు కట్టుబాట్లు కూడా దాటిపోయేంత ముందుకు పోరాదని చెప్తున్నాను. నేను కావాలని అలా చేయలేదమ్మా. బ్యాంక్ లోన్ కట్టడానికి డబ్బులు కావాలని పోటీలో పాల్గొన్నాను. 5,000 వచ్చాయి. వదినికి చీర తెచ్చాను, అన్నకి కూలింగ్ అద్దలు తెచ్చాను. కానీ నీ మొహంలో సంతోషం తీసుకురాలేకపోయానమ్మా. అది కొనలేనని నాకిప్పుడు అర్థమైంది. పోటీకెళ్ళడం తప్పు కాదని నువ్వు దండించలేదు. కానీ దండలు తెచ్చి వేసేంతవరకు చెప్పకుండా దాచినందుకు నువ్వు బాధపడ్డావు. ఇది తప్పని అనిపిస్తుందమ్మా, అనిపిస్తుంది.
తెల్లవారేలోపు చీర మీద జరీపూలు కుట్టగలిగాను. వారం పట్టే పని ఒక్క రోజులో చేయగలిగానంటే అంతా నువ్విచ్చిన ఉత్సాహం, శక్తి చలవేనయ్యా. చీర మీద జరీపూలు వేసినందుకు 400 ఇస్తారు. దాంతో నా హుండీ లెక్క 1800. కాలేజీ ఫీజు, పరీక్ష ఫీజు అన్ని కట్టేయొచ్చు. థ్యాంక్ యూ సీనయ్య. అయ్యో, నేను చూడు నీకు నైవేద్యం పెట్టకుండానే పూజ చేశాను. ఒక్క నిమిషం ఆగు, ఇంట్లో ఏదుంటే అది పట్టుకొచ్చేస్తాను. ఇంత పొద్దున్నే పూజ గదిలో గంట కొట్టిందెవరో? నైవేద్యం ఏం పెట్టారో? తినడానికి ఏం పెట్టలేదేంటి? చీరా? అరే భలే ఉంది. నా పెళ్లికి అమ్మ బీర్వా పట్టణని చీరలు తీసుకొచ్చింది. ఇదెప్పుడు తీసుకొచ్చిందో? జరీపుల చీర. నాకు మ్యాచ్ అవుతుందో లేదో కట్టుకొని చూస్తా. ఎంత బాగుందో! ఈ చీర నా కోసమే తీసినట్టుంది. హాయ్, కొత్త చీర కొన్నావా కొట్టేసావా? ఏయ్ రంగ, దొంగ, చంపేస్తా. ఏంటే బెదిరిస్తున్నావు? ఇది కొట్టేసిందే. అయితే ఏంటి? నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో. రేయ్, ఇట్రారా. ఏంటి? ఈ చీర నాకెలా ఉంది? అబ్బో, చీర చాలా బాగుంది. దానికి నువ్వు బాలే. గదే పద్దక్కగైతే సూపర్ గా ఉంటది. ఎత్తవా, నోరు మూసుకో. ఇక్కడున్నావంటే 2 గుద్దులు గుద్దుతా. ఈ చీర ఎక్కడి నుండి కొట్టేసిందో? చీరది, చీరది, చీర. అయ్యో సీనయ్య, చీరేదయ్యా. నీకు నైవేద్యం పెట్టాలనుకుంటే నువ్వు నాకు టెన్షన్ పెట్టావేంటయ్యా? అయ్యో, ఏం చేస్తున్నావు అక్క? చీర కనపడట్లేదురా రంగా. ఏది ఆ పూల చీరనా? అదే జరీ పూల చీర. దేవుడి దగ్గర పెట్టాను, ఇప్పుడు కనబడట్లేదు. అక్కడ చూడుపో, కొత్త పిచ్చిగతి పొద్దురగదని ఒళ్ళంతా చీరతో కప్పుకుని ఎంత సంతోషంగా తిరుగుతుంది చూడు. ఎవరు? ఇంకెవరు, సరసక్క. చెప్తాను. అక్క, నాకు ఈ చీర మ్యాచ్ అయిందా? నువ్వెందుకు ఆ చీర తీసుకున్నావు? ఇది నా ఫ్రెండ్ది, ఇచ్చే. ఫ్రెండ్ లేదు, పకోడీ లేదు. ఈ సరస్సుకు ఏది నచ్చితే అది తన సొంతం. చూడక్క, ఈ చీర మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది. వడిబియ్యం పోస్తారని తీసుకొచ్చారు. నువ్వు కట్టుకుని పాడు చేయకు.
నాకు నచ్చి తీసుకున్నాక పాడు చేస్తానో పారేస్తానో నీకనవసరం. అక్క మూర్ఖంగా ప్రవర్తించుకో. మర్యాదగా తీస్తావా తీయమంటావా? అమ్మా! 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 ఏమైందే బిడ్డా? ఏమైనదిరా? ఏమైంది తల్లి? ఏమైంది బంగారం? ఏమైనది? కొత్త చీర యాడది బిడ్డా? అమ్మా, ఈ చీర మన ఇంట్లో ఉంది. మన ఇంట్లో ఏ వస్తువైనా నాదే కదా. చీరేందమ్మా, ఏదున్నా అది నీదే. ఈ మాణిక్యం కూతురుగా అది నీ జన్మ హక్కు అనుకో. ఓ విషయము దానికి చెప్పు. ఈ చీర నాకు నచ్చితే ఈ చీర నీకొద్దు తీసేమంటుందా మొగ్గది? ఏమే పొద్దు, చిన్నప్పటి నుంచి ఏ చిన్న విషయంలోనైనా తల్లిగా నేనే దాని ఇష్టాన్ని ఎప్పుడు కాదనలేదే. ఇప్పుడు నువ్వు ఎవరివని దాని ఇష్టాన్ని కాదంటున్నావు? పెద్దమ్మా, అది నా ఫ్రెండ్ది పెద్దమ్మా. నీ ఫ్రెండ్దా అది? ఇక్కడెందుకుందే? హ, నీ బట్టలు సామాన్లే ఇంట్లో దండగా అనుకుంటే మందివి తీసుకొచ్చి ఇంట్లో పంచాయతీ పెడుతున్నావులే. అంటే అక్క, పద్దు స్నేహితురాలు చీర మీద జరీపూలు వేయమని ఇచ్చిందంటక్క. స్నేహితురాల కోసం రాత్రంతా కష్టపడి వేసినట్టుంది. బాగుందమ్మా, బ్రహ్మాండంగా ఉంది. నేనేదైనా పని చెప్పాననుకో గుడ్లు ఉరిమి చూస్తావు. ఎవరో పని చెప్తే కంటి మీద కురుకు లేకుండా చక్కగా చేసి పెట్టావు. తినే తిండి నాది, చాకిరి మందికి, పైగా మాటలు. ఇదేమన్నా నీ బాబు జాగిరా? ఎవరు పడితే వాళ్ళు రావడానికి, ఎవరు వస్తువులు పడితే వాళ్ళు తేవడానికి. మీకు ఉండడానికి గత్యంతరం లేకపోతే ఓ ముద్ద పడేస్తున్నాను పోనీలే అని. ఇప్పుడు ఆ విశ్వాసం కూడా లేకుండా నా కూతురు ఇష్టాన్నే కాదంటారా మీరు? ఈ చీర ఇవ్వడం జరగదు. ఇప్పట్నుంచి ఈ చీర సరసుదే. సరసు, నువ్వే కట్టుకోవే ఆ చీర. పెద్దమ్మా, ఇంకెప్పుడు ఇలా స్నేహితులకి సహాయం చేయను. ఈ ఒక్కసారికి మన్నించి ఆ చీరనివ్వు, తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇవ్వడం కుదరదన్నానా? పో. మాణిక్యం, ఏందే నువ్వు చేస్తున్న పని? ఆహాహాహా, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. వీళ్ళనొక్క మాట అనగానే ఆపద్బాంధవుళ్ళ ప్రత్యక్షమైపోతారు. ఇక్కడ ఏమీ జరగట్లేదు. మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి. ఈ పంచాయతీ తేల్చే వెళ్తాను, అంతా విన్నాను. సరసు, ఆ చీర పద్దుకి. అమ్మా,
నాన్న చీరియమంటున్నాడే. ఏమయ్యా, నువ్వే తండ్రివయ్యా? కూతురు ముచ్చట పడితే పోనీలే ఒకరోజు కట్టుకునిస్తుందిలే అని కూడా అనట్లేదు. కటువుగా చీ అంటున్నావు. వాళ్ళ కుటుంబానికి మనం ఎంత చేసినావు? ఆస్తంతా ఊడ్చిపెట్టావు, పెడుతూనే ఉన్నావు. ఆ మాత్రం సర్దుకోలేరా? సర్దుకున్నారు కాబట్టే మనం ప్రశాంతంగా గడపగలుగుతున్నాం. చీటికి మాటికి ఇలాంటి చిల్లర గొడవలు పెట్టుకుని వాళ్ళకి మనకి మనశ్శాంతి లేకుండా చేయకు. అంటే ఏందయ్యా, నేను గయ్యాన్నా? ఆ మాట వేరే చెప్పాలా? ఆ చేరిచ్చే మనం. ఏ సరసు, ఆ చేరిచ్చే ముందు. అమ్మా, చీర ఇచ్చేయాలంటనే. నర్మయ్, నీకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందే? పరాయి వాళ్ళ సొమ్ముకి ఆశపడతానంటావేంటే? ఇచ్చేయ్. నాకు అర్థమైందిలే, మీరందరూ పథకం ప్రకారమే మమ్మల్ని ఈతో తిట్టిస్తున్నారు. ఇప్పుడు నీ కళ్ళ మంటలు చల్లబడ్డాయా తులసి? అవేం మాటలక్క. కలలో కూడా ఎప్పుడూ మిమ్మల్ని అవమానించాలని గాని మీకు ద్రోహం చెయ్యాలని గాని మేమెప్పుడూ అనుకోలేదు. పద్దు, ఇదంతా నీ వల్లే. ఇలాంటివన్నీ ఇంటిదాకా తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు. ఇందులో పద్దు తప్పే ఉంది తులసి. తప్పంతా ఆ సరసుది, దాన్ని గారాబం చేసిన ఆ మాణిక్యంది. ఇచ్చేవే చేరా, ఇచ్చే ముందు. ఇచ్చేవే, నీకేం గతి లేదా వాడలాగా? ఒకళ్ళ చీర కట్టుకోవాల్సిన గతి నా కూతురికేం లేదు. ఆ ముష్టి చీర తీసి వాళ్ళ మొహాన కొట్టు. కొట్టను కొట్టను